సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక స్పెక్ట్రా అరాచకం, రియల్ మాఫియాకు కనుసన్నల్లోనే అధికార యంత్రాంగం, నకిలీ ఎన్ఓసీలతో డిటిసిపి అనుమతులు, పలుగోని చెరువు ఆనవాళ్లు గల్లంతు, ఆలస్యంగా కళ్ళు తెరిచిన ఇరిగేషన్ అధికారులు, కొండలను పిండి చేస్తున్న రియల్టర్లు, బాంబుల మూతలతో దద్దరిల్లుతున్న సమీప గ్రామాలు, డిటిసిపి అమలును రద్దు చేయాలి, ఆగని రిజిస్ట్రేషన్ల అక్రమ దందా, కోట్లు కొలగొడుతున్న సబ్ రిజిస్ట్రార్ గ్రీన్ బెల్ట్ స్థలం ఎక్కడా అని కూడా ప్రచురించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ సరిహద్దుల్లో స్పెక్ట్రా మహాసిటీ గెలాక్సీ పేరుతో రియల్ మాఫియా మోసాలకు పాల్పడుతుంది. సర్వే నెంబర్లు 726, 776లో 82 ఎకరాల్లో లేఅవుట్లో నిర్మాణం చేయడానికి డిటిసిపి అనుమతుల కోసం ఇరిగేషన్ అధికారులు సంతకాలు ఫోర్జరీ చేసి అడ్డదారులో అనుమతులు పొందినట్లుగా బహిరంగ ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీంతో కళ్ళు తెరిచిన ఇరిగేషన్ అధికారులు ఆగమేఘాల మీద ఫోర్జరీలకు పాల్పడిన సుంకోజో మదన్ మోహన్, సుంకోజో కృష్ణసాయి, సుంకోజో సృజన్, సుంకోజో సురేష్, జంగం అను వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఫ్యామిలీ మొత్తం కూడా మరి ఇదే దందాలో ఉన్నట్టుంది. సుంకోజో అంటే అదేదో ఆటో పేర్లాగా ఉన్నాయి, ఇంటి పేరు అనుకుంటా. మొత్తానికి కేసులు అయితే పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. కానీ సర్వే నెంబర్ 726, 776, 82 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ నిర్మాణం సాగుతున్నప్పటికీ లేఅవుట్కు ఎటువంటి పేరు పెట్టకుండా గాలిలో విక్రయాలు జరుపుతుంది. అలాగే నకిలీ ఎన్ఓసీలు సృష్టించి డిటిసిపి అనుమతులు పొందింది కాబట్టి స్పెక్ట్రా యాజమాన్యానికి జారీ చేసిన అనుమతులు రద్దు చేయాలని ఇరిగేషన్ అధికారులు లెటర్ రాయాల్సి ఉంటుంది. కానీ రియల్ మాఫియా నోట్ల కట్టలతో నోళ్లు మూయించడంతో అధికారులు చర్యలు తీసుకోలేదని, ఇదే అదునుగా భావించిన రియల్ మాఫియా రెచ్చిపోయి అమాయకులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటుందని స్థానిక ప్రజలు అక్కడ ఆరోపిస్తున్నారట. ఇక పలుగోని చెరువు మాయమైంది, గ్రీన్ బెల్ట్ స్థలం ఎక్కడ, స్పెక్ట్రా సిద్ధం చేసిన లేఅవుట్ అని దీని గురించి మరి మొత్తం కూడా ఒక కథనాన్ని అయితే రాశారు. మరి సంబంధిత అధికారులు ఈ రకంగా మీనమేషాలు లెక్కెట్టడం మరి అనేక అనుమానాలకు తావిస్తుంది. దీనిలో ఎవరైనా పెద్ద వాళ్ళు ఇంకా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. ఇక ఓవరాల్గా చూస్తుంటే ఈ దందాకైతే చెక్కు పెట్టడానికి సంబంధిత అధికారులకి మరి సామాన్య ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు అందాయి. బాంబుల మోతలతో మాసాయిపేట చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మరి ప్రజలు భయాందోళనకు అవుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చని ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీపీ దాడులట. 18 ఎకరాల వ్యవసాయ భూమి, దాదాపుగా 100 కోట్లు ఆస్తుల, అధికారికంగా 5.8 కోట్ల ఆస్తి నిర్ధారణ. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జలమండలి మరి డిఎం కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు సంబంధించి భారీగా ఆస్తులు గుర్తించారు. కుమార్ నివాసం ఉన్న ఇంటితో పాటు మరో 8 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో 18 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో 6 ప్లాట్లు, నిజామాబాద్లో 3 ఎకరాల భూమి, ఓ ఇంట్లో పత్రాలు, 1.10 కోట్ల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుమార్ తన నివాసంలోని ఏకంగా 2.1 కేజీల బంగారం, 9.2 కేజీల వెండి వస్తువులను అధికారులు గుర్తించారు. కారు, బైకులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల విలువ సుమారుగా 5.8 కోట్లు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వాటి మార్కెట్ విలువ అధికంగానే ఉంటుందన్నట్టు చెబుతున్నా కుమార్ అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ ఆస్తులపై విచారణ కొనసాగుతున్నట్లుగా వెల్లడయ్యింది. మరి చక్కగా వర్క్ చేసుకోండిరా బాబు అని చెప్పి మీకు పనిస్తే మీరు జనాల డబ్బు మేసేసి అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే ఆఖరికి ఏదో ఒక రోజు శిక్షకి గురికాక తప్పదు. ఇక తదుపరి చూసుకుంటే విజయ్ సర్కార్ కుప్పకొనడం ఖాయమట. స్టాలిన్ శాపనార్థాలు పెడుతున్నాడట. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు కదా, పిల్లి శాపనార్థాలకు చింతకాయలు రాలవని ఏదో ఒకటి చెప్పారు. అట్టాగే ఉంది. మరి చూస్తుంటే విజయ్ సర్కార్ కుప్పకొనడం ఖాయం, స్టాలిన్ శాపనార్థాలు, డిఎంకే శ్రేణులు ఎన్నికలకు రెడీగా ఉండాలని పిలుపు. టీవీకే ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని డిఎంకే అధినేత స్టాలిన్ జోస్యం చెప్తున్నారు. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని డిఎంకే శ్రేణులు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. తిరుచుల జిల్లా కార్యదర్శులతో జరిగిన సమావేశంలో స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదు. 2029 లోక్సభ ఎన్నికలతో పాటే తమిళనాడు అసెంబ్లీకి కూడా ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తలు ఇప్పుడే క్షేత్రస్థాయిలో వెళ్ళాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమేనని, సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడని మరి ఉదయనిధి స్టాలిన్ తండ్రి మరి స్టాలిన్ శాపనార్థాలైతే
పెట్టాడు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అనుకుంటే సరిపోదు, ఇది మరి ప్రజల్లో నుంచి రావాలి. ఏదైనా కూడా మీరు చేస్తే మళ్ళీ తను సింగిల్ లార్జెస్ట్ పార్టీయే కాదు, మొత్తానికి కలిపి ఎక్కువగా సీట్లు తెచ్చుకున్న ఆశ్చర్యపోవసరం లేదు. కాబట్టి ఆయనకి సరైన సమయం ఇవ్వకుండా మీరు విమర్శలు చేయటం సరికాదు అని చెప్పి విమర్శకులు అయితే చెప్తున్నారు. ఇక స్విచ్లు నొక్కడం తప్ప జగన్ చేసింది ఏమీ లేదు. వైఎస్ షర్మిల ఫైర్, వైఎస్ఆర్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని షర్మిల మరొకసారి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? అసలు ఏమీ చేయలేదు. వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచిన వ్యక్తి స్విచ్లు తొక్కడం తప్పితే నువ్వు ఏం చేశావని షర్మిల ఇలా మాట్లాడతాన్ని వైసీపీ శ్రేణులు అయితే జీర్ణించుకోలేకపోతున్నాయి. వైసీపీ అధినేత తన సోదరుడు జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఆశయాలకు మరి జగన్ తూట్లు పొడిచారని ఆమె ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ పేరు చెప్పుకుని ఒక్క ఛాన్స్ అంటూ సీఎం అయిన జగన్ 5 ఏళ్ల పాలనలో కేవలం స్విచ్లు నొక్కడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేవలం బటన్లు నొక్కితే మళ్లీ సీఎంలు కాలేరని, కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉందని మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఆశయాల పేరిట ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ఆ ఆశయాలనే జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ప్రజలపై భారాలు మోపిన వైసీపీ నేతలు ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ సీఎం అయ్యాక కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తల ఊపుతూ అక్రమ పొత్తు పెట్టుకున్నారని షర్మిల తీవ్రంగా విమర్శలు అయితే చేశారు. మీరు పెట్రోల్ డీజిల్ అంటూ మీరు ఏదో చేస్తున్నారు, ఇక్కడేమో ఇట్ట మాట్లాడతారో అక్కడికి వెళ్ళి బీజేపీ ఏ చెప్తే అది తల ఊపుతారు గంగిరెద్దులాగా. మరి మీరు స్విచ్లు నొక్కడం తప్పితే ఏదీ చేయలేదు, వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచిన వ్యక్తి అని జగన్ అని చెప్పి షర్మిల మాట్లాడారు. దీంతో వైసీపీ శ్రేణులు అయితే ఒకంత డేలా పడిపోయిన పరిస్థితి. ఏం జరుగుద్దో ఏంటో ఏం తెలియదు. ఎందుకంటే సొంత చెల్లి ఈ రకంగా మాట్లాడటంతో ఏమీ చేయలేని పరిస్థితిలో వైసీపీ శ్రేణులు అయితే ఉండిపోతున్నాయి. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇది ఏ రకంగా మాట్లాడతారు. వైసీపీ పార్టీ నుంచి కూడా గట్టి కౌంటర్ వచ్చే అవకాశం ఉందో లేదో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తారు. మరి మనకు తెలుసు భూమా కుటుంబానికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు నంద్యాలలో ఉన్నాయో. మరి భూమా మౌనిక పోటీ చేస్తారు అని చెప్పి ఆయన మంచు మనోజ్ చెప్పడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో తన భార్య భూమా మౌనిక పోటీ చేస్తారని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ఐక్య ధైర్య సేవా సమితి పేరుతో ఇటీవల ట్రస్ట్ ఏర్పాటు చేసిన మంచు మనోజ్ దంపతులు ఈ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తమ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని భావిస్తున్నారు. మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించిన మంచు మనోజ్ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఐక్య ధైర్య సేనా సమితి రాజకీయ సంస్థ కాదన్న మంచు మనోజ్ ఈ సంస్థకు రాజకీయాలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజల తరపున ప్రజా గొంతుగా ఉండేందుకు ఐక్య ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రస్ట్ కోసం సొంత నిధులను ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తారంటూ మంచు మనోజ్ ప్రకటించారు. ఇప్పటికే తాము రాజకీయాల్లో భాగంగా ఉన్నామన్నారు. మరోవైపు ఐక్య ధైర్య సేవా సమితి ట్రస్ట్ పేరును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో ఇటీవల మంచు మనోజ్ ప్రకటింపచేసిన విషయం తెలిసిందే. ఐక్య ట్రస్ట్ ద్వారా చిన్నారుల దత్తత, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. మే 20వ తేదీన మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రస్ట్ను ప్రారంభించారు. భూమా మౌనిక ఏ పార్టీ నుంచి పోటీ? మరోవైపు వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తారంటూ మంచు మనోజ్ ప్రకటించిన నేపథ్యంలో మరి ఆమె ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారని ఆసక్తికరంగా మారింది. మంచు మనోజ్ భూమా మౌనిక దంపతులు ఇప్పటివరకు అధికారికంగా ఏ పార్టీలోనూ చేరలేదు. అయితే భూమా కుటుంబం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీలో పనిచేసింది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు వైసీపీలో టీడీపీలోనూ పనిచేశారు. ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన భూమా అఖిలప్రియ వైసీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన అఖిలప్రియ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మంచు కుటుంబానికి కూడా వైఎస్ జగన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూమా మౌనిక పోటీ చేయాలనుకుంటే ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. దీనిలో మనం ఒక విషయాన్ని గమనించాలి. ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా మరి భూమా దంపతులు పోటీ చేసి ఉన్నారు. ప్రజారాజ్యం చిరంజీవితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే మంచు మనోజ్కి కూడా మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలు, మంచి రిలేషన్షిప్ ఉంది. కాబట్టి ఏమో చెప్పలేం. జనసేన పార్టీ నుంచి కూడా మరి భూమా మౌనిక వెళ్ళే అవకాశం ఉంది అని కూడా చెప్పేవాళ్ళు లేకపోలేదు. ఏదేమైనప్పటికీ ఇవన్నీ ఊహాగానాలు. ఏదైనా వాళ్ళైతే ఒక ఓపెన్గా చెప్పారు, మేము రాజకీయాలకు సిద్ధంగా ఉన్నామని. ఏ పార్టీ అయితే అక్కడ పార్టీలో అవకాశం ఉంటుందో మరి వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మనం ఓవరాల్గా చూసుకుంటే టీడీపీలో అక్కడ ఖాళీ లేదు, వైఎస్ఆర్సీపీలో ఖాళీ లేదు. మేబీ జనసేనలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి చెప్పలేం, జనసేనకి వెళ్ళే అవకాశం కూడా ఉంది అని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక అదేవిధంగా చూసుకుంటే
పూర్తికి పట్టుదలతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. చిత్తశుద్ధితో ఉన్నాము కాబట్టి ప్రభుత్వం మీరు కూడా ఒళ్ళు వంచి పనిచేయాలి, మీరు యొక్క సహకారం పూర్తిగా అందించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలకు. మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలతో మంగళవారం MCRHRDలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. దీంతోపాటు జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల విషయంలో భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు